అందరికీ నమస్కారం. చూపుకు నల్లగా కనిపించే ఈ పూసలు మన గుండెలోని భయాలకు కవచంలా నిలబడతాయి. ఒక చెట్టు ఇచ్చిన కానుక, ఒక దేవత దాచిన రహస్యం, ఒక భక్తుని రక్షణ మంత్రం. ఇది కరుంగి మాల. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కరుం అంటే నలుపు, మాల అంటే నల్ల మాల. ఇదే కరుంగి మాల. జపమాలల్లోనే అద్భుతమైన జపమాల. కనీవిని ఎరుగని అద్భుతమైన లాభాలను అందించేది కరుంగలి జపమాల. దీని అసలు పేరు కారుకళి. కరుంగులి మాల అనేది నల్లమల చెక్కతో చేసిన ప్రార్థనా పూసల హారము. దీనినే మనం కరుంగులి మాల అంటున్నాం. నల్లమల చెట్టును హిందువులు ఆధ్యాత్మిక వృక్షంగా పరిగణిస్తారు. ఆధునిక కాలంలో అనేక చోట్ల ఇప్పుడు ధరిస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, సాయి పల్లవి ఇలాంటి సెలబ్రిటీస్ ధరించటం వల్ల దీనికి ఇప్పుడు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది ఇప్పుడు దీనిని ధారణ చేస్తున్నారు. కరుంగలి చెట్టును పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్టును గుడిలో చాలా వస్తువులు తయారు చేయడానికి, ఇతర వాటిల్లో కూడా ఉపయోగిస్తారు. కారుకలి అనే చెట్టు బెరడు నుంచి తయారు చేయబడింది కాబట్టి ఇది కరుంగలి జపమాల అంటున్నారు. దీనిని జపానికన్నా ధారణ వల్ల చాలా ప్రయోజనాలు. ఈ కరుంగలి మాల ధరించిన వారిపై బ్లాక్ మ్యాజిక్ పని చేయవు. వారి ఇంటిపై కూడా బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు. జాతక చక్రంలో ప్రతి ఒక్కరికి 12 స్థానాలు ఉంటాయి. అందులో 6వ స్థానాన్ని కర్మస్థానం అంటారు. ఈ కర్మస్థానానికి అధిపతి ఇబ్బంది పెట్టడం వల్లనే జీవితంలో అభివృద్ధి ఉండదు. ఎంత కష్టపడ్డా అభివృద్ధి లేనప్పుడు పూర్వజన్మలో ఉన్న కర్మఫలాలు ఈ జన్మలో అనుభవించేటప్పుడు అభివృద్ధి ఉండదు. ఈ కర్మఫలాల తీవ్రతను తగ్గించి అభివృద్ధిని మనకి అందింపచేసే శక్తే ఈ కరుంగలి మాలకు ఉంది. తమిళనాడులో పాతాళ శంభు మురుగన్ ఆలయంలో లభిస్తుంది. చాలా చోట్ల ఇంకా ఇప్పుడు లభిస్తుంది. దీనిని ఎవరైనా ధరించవచ్చు. అంటే స్త్రీ పురుషులు ఎవరైనా ధరించవచ్చు. 8 సంవత్సరాల పిల్లలు కూడా ధరించవచ్చు. ప్రయోజనాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించే వారికి రేడియేషన్ తగ్గిస్తుంది. ఈ మాల దేహంలోని ప్రాణశక్తిని సమంగా పంచుతుంది. కోర్టు కేసులు, రియల్ ఎస్టేట్లు చక్కబడతాయి. నాడులు చక్కగా పనిచేస్తాయి. నరదిష్టి పూర్తిగా తగ్గిపోతుంది. మనసు స్థిరపడుతుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా బాగా కొనుక్కోగలుగుతారు. చుట్టూ ప్రశాంతత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం లోపల నుంచి వికసిస్తుంది. మీ ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఆరోగ్యము, సంపద, అదృశ్యము మరియు జీవితంపై సంతోషకరమైన దృక్పథాన్ని తీసుకువస్తుందని చెప్పబడింది. ఆరాశక్తి చాలా మేలుగా మారుతుంది. ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు దీన్ని ధరిస్తే కోపం కూడా తగ్గుతుంది అంటారు. కరుంగలి మాల ధరించేటప్పుడు నిబంధనలు కూడా కొంతమంది చెప్తున్నారు. కరుంగలి మాల రాత్రిపూట తప్పకుండా తీసేసి పూజా మందిరంలో పెట్టి ఉదయం స్నానం తర్వాత ధరించాలి అంటున్నారు. ఎందుకంటే ఈ మాల కొంచెం ఎక్కువ ఉష్ణాన్ని కలిగి ఉంటుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోకూడదు అంటున్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలి అంటున్నారు. కరుంగలి మాల కుజుడికి సంబంధించింది కాబట్టి కుజదోషం ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి కదా. ఈ మాల ధరించటం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇలా ఏ ఇబ్బందులతో ఉన్న వాళ్ళైనా ఈ మాల ధరించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ మాలకు దూరంగా ఉండడం మంచిది. ఇది మన బాడీ టెంపరేచర్ని మారుస్తుంది కాబట్టి అలా చెప్తారు. మైల ఉన్న ప్రదేశంలో ఈ మాలను ధరించి వెళ్ళరాదు అని చెప్తారు. కొంతమంది నియమాలు పాటించాలి అంటున్నారు. కొంతమంది అవసరం లేదు అంటున్నారు. ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది కాబట్టి ఎప్పుడూ ఉంచుకోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. ఇంక ఇవన్నీ మీ ఇష్టం. కానీ మాలలో శక్తి అనేది మాత్రం ఉంది. కుల, మత, వర్ణ భేదాలు లేకుండా ఎవరైనా ధరించవచ్చు. 21 రోజులు కానీ 41 రోజులు కానీ పూజ గదిలో ఉంచి ఎరుపు రంగు పూలతో పూజించి సుబ్రహ్మణ్య మంత్రాన్ని, ఓం స్కంధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అప్పుడు ఆ మాలలోకి శక్తి ప్రవేశిస్తుంది. బుధ, గురు, శుక్రు, శని వారాలలో ధరించటం మంచిది అంటున్నారు. పంచమి, ఏకాదశి లాంటి మంచి రోజులలో ధరిస్తే ఇంకా మంచిది అంటున్నారు. దీనిని ధరించటం వల్ల ధ్యానం, జపం కూడా బాగా కుదురుతాయి అంటున్నారు. 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఇవి లభిస్తున్నాయి. ఖచ్చితమైన మాలలు ఎలా తెలుసుకోవాలి అంటే దీనిలో పూసలు 10 mm నుంచి ఉంటాయి. 10 mm పూసలు 108 కనుక ఉన్నట్లయితే
అది దాని బరువు 70 నుంచి 75 గ్రాముల వరకు ఉంటదనమాట. అదే 8 mm అయితే 40 నుంచి 45, 6 mm అయితే 30 నుంచి 35 వెయిట్ ఉంటదనమాట. ఇది మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఒక బకెట్ నీళ్లు కానీ కొంచెం ఒక గిన్నెలో కానీ నీళ్లు తీసుకుని ఆ మాలని అందులో వేసినట్లయితే అది మునిగిపోతే ఆ మాల మంచిది అని చెప్పచ్చు. ఏ మాల అయినా సరే మునిగిపోతుంది. చాలా మందికి డౌట్స్ వస్తాయి, వుడ్ అనేది నీళ్ళల్లో తేలుతుంది కదా, ఈ కరుంగలి అనేది మరి వుడ్ కదా అంటారు. అయితే ఈ కరుంగలి మాల మాత్రం నీళ్ళల్లో మునిగిపోతుంది. ఒక కరుంగలి పూస తీసుకుని రాయిపై కనుక గీస్తే గంధంలాగా అరుగుతుంది అని చెప్తారు. ఈ కరుంగలి సూర్యుడి నుంచి వచ్చే 75% కిరణాల శక్తిని గ్రహిస్తుంది అంటారు. రాత్రిపూట శక్తిని ఎక్కువగా విడుదల చేస్తుంది అంటారు. అందుకే కొంతమంది గుడిలో నిద్ర చేస్తే మంచిది అని చెప్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు యొక్క మాల యొక్క ప్రాముఖ్యత ఉంది, దానిలో శక్తి ఉంది. కానీ ఈరోజు కాలచక్రం ఒక్కసారి తిరిగి సెలబ్రిటీస్ ఎక్కువగా వేసుకోవటం వల్ల ఇది ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఇది వేసుకోవటం వల్ల సర్వకాల సర్వావస్థలో శక్తివంతమైన ఆలోచనలు, మెంటల్ బ్యాలెన్స్ ఉండేటట్టు చేస్తుంది. మన జీవితంలో ఎదగడానికి కావలసిన మార్గాల్లోకి నిన్ను తీసుకువెళ్తుంది. కొంతమంది వెండితో కానీ రాగితో కానీ దారంతో కానీ ఈ మాలను వేసుకుంటున్నారు. మాలాధారణగానే శ్రేష్టం అన్నమాట. ఇది కేవలం ఒక మాల కాదు, ఇది మౌనంగా పలికే శరణాగతి. ప్రతి పూస ఒక భయాన్ని తీసి పారేస్తే స్వామి జపం, ప్రతి దారం ఒక భక్తుని నమ్మకం. ఇది మెడలో ధారణ చేసినప్పుడు మనసుకి శాంతి వస్తుంది, కన్నులకు ధైర్యం వస్తుంది, ప్రాణానికి దిక్కు కనిపిస్తుంది. కనిపించే ఈ నలుపులో లేచే తేజం ఉంటుంది, తీయని ఒక పిలుపు ఉంటుంది. ఓ స్వామి నీవే దారి అనే ఒక నమ్రత ఉంటుంది. ఓం తస్సత్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.